అండి, నమస్తే. అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది ఎప్పుడో అయిపోతే ఇప్పుడు విష్ చేస్తున్నావు ఏంటక్క అని తిట్టుకోకండి. ఈ సంవత్సరం ఉగాది పండుగని న్యూజిలాండ్లో మన తెలుగు వాళ్ళతో కలిపి సెలబ్రేట్ చేసుకున్నాము. పండగ హడావుడి చూసారా? మామూలుగా లేదు ఇక్కడ. ముందుగా పెద్దవాళ్ళందరూ దీప ప్రజ్వలన చేశారు. పెద్దవాళ్ళు ఉగాది గురించి మనందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ మన జాతీయ గీతాన్ని ప్లే చేశారు. తర్వాత న్యూజిలాండ్ జాతీయ గీతాన్ని ప్లే చేశారు. ఈరోజు జరుపుకుంటున్న ఉగాది పండుగలో మన జాతీయ గీతాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం అనే కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. తెలుగు అసోసియేషన్ పెట్టింది ఎందుకంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం, కిడ్స్ కోసం మన సాంప్రదాయాలు, పండుగలు అన్ని వాళ్ళకు చెప్పాలి, వాళ్ళకి నేర్పియాలి, మనం వాళ్ళకు షేర్ చేయాలి. ఫ్యూచర్ జనరేషన్ కోసం కూడా ఉగాది శుభాకాంక్షలు. నా పేరు నాగరాజ్. సో నేను వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్. సో ఈరోజు అలా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కనుక పండుగ నిండుగా చాలా అందంగా ఉన్నారు అందరూ. ఉగాది పండుగ గురించి, న్యూజిలాండ్లో తెలుగు కమ్యూనిటీ గురించి చాలా బాగా మాట్లాడారు. నెక్స్ట్ న్యూజిలాండ్లో మన తెలుగు కమ్యూనిటీ లోగోని రివీల్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇదే న్యూజిలాండ్ లో మన తెలుగు కమ్యూనిటీ లోగో. పీపుల్ కనెక్టింగ్ పీపుల్. ఈ సార్ న్యూజిలాండ్ లో 30 years నుంచి ఉంటున్నారు. దౌరంగాలో మల్టీ కల్చరల్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది ఈ సారే. మనకి ఏదైనా గైడెన్స్ కావాలంటే ఇస్తారు. నెక్స్ట్ పంచాంగం చదువుతున్నారు. ఆదాయం 11, వ్యయం కూడా 11 అంట. ఎలా బతుకుతారో ఏంటో సంవత్సరం మొత్తం. ఇదిగోండి, నెక్స్ట్ లేడీస్ అంతా కలిసి తలా ఒక చెయ్యేసి ఉగాది పచ్చడిని రెడీ చేస్తున్నారు. పచ్చడితో పాటు పలు రకాల టాపిక్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. అంతే కదా మరి, మా లేడీస్ అంతా కలిస్తే ఇలానే ఉంటది. నెక్స్ట్ మన బుడ్డిదాని డాన్స్ పర్ఫార్మెన్స్. ఈ ఈవెంట్ కోసమే బుడ్డిదానికి మేకప్ చేశాను. ఈ డాన్స్ మేకప్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ ఉగాది మాకు స్పెషల్, ఎందుకంటే ఈ ఈవెంట్ లో పాప భరతనాట్యం చేసింది. సేమ్ టైం మా పేరెంట్స్ కూడా ఉన్నారు. మన తెలుగు వారికి కొత్త సంవత్సరం అంటే ఉగాదే కదా. ఈరోజు అందరూ ఫ్యామిలీతో చక్కగా పండుగ జరుపుకుంటారు. ముఖ్యంగా ఉగాది పచ్చడి తింటారు. తీపి, చేదు, ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడా మన జీవితంలో వచ్చే భావోద్వేగాలన్నింటినీ గుర్తు చేస్తాయి. ఇక్కడ ఎంత బాగా ఉగాది సెలబ్రేట్ చేశారంటే ఇండియాకి దూరంగా ఉన్న, మన సంస్కృతికి దూరంగా లేను అనిపించింది. ఉగాది 2 పదాలు కలిస్తే వచ్చింది. యుగ అంటే యుగం, ఆది అంటే ఆరంభం. యుగ ఆరంభం. ఉగాది అంటే యుగ ఆరంభం. అంటే ఒక కొత్త యుగం ప్రారంభం అవుతున్న రోజు. ఉగాదిని మన తెలుగు వాళ్ళు, కన్నడ వాళ్ళు కూడా జరుపుకుంటారు. మన పురాణాల ప్రకారం అయితే బ్రహ్మదేవుడు ఈ రోజు నుంచే మన సృష్టిని ప్రారంభించాడట.
అందుకనే ఉగాది రోజున పనికొచ్చే మంచి ఆలోచనలు, కొత్త కొత్త సంకల్పాలు, మంచి మంచి కార్యారంభాలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ పండుగ మనకి చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. ఈ రోజు నుంచి మనకి సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది. చెట్లకి కొత్త ఆకులు, కొత్త పూలు వచ్చి చెట్లన్నీ కూడా పచ్చగా కలకల్లాడతాయి. మనం ఉగాది పచ్చడి ఎందుకు తింటాము అంటే, ఈ సంవత్సరం మన జీవితంలోకి రాబోయే కష్టాలు, సుఖాలు, ఆనందం, దుఃఖం, కోపం అన్నిటినీ కూడా మనం స్వీకరించడానికి రెడీగా ఉన్నాము అని అర్థం. బుడ్డిదాన్ డాన్స్ కంప్లీట్ గా మీకు చూపించాలని ఉంది, కానీ సాంగ్ కి కాపీరైట్ ప్రాబ్లం వస్తుందేమో అని నేను వాయిస్ ఇస్తున్నాను మధ్య మధ్యలో. ఇంతకీ నేను వేసిన మేకప్ బాగుందా పాప? కామెంట్ చేయండి, చూస్తాను. మా పాప చేసిన భరతనాట్యం డాన్స్ మీ అందరికీ షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ ఏంటో చూద్దాము. చిన్నపిల్లలందరూ డాన్స్ అదరగొట్టేశారండి. చిన్న చిన్న పిల్లలండి ఎంత క్యూట్ గా చేస్తున్నారో అసలు. ఎంతమంది పిల్లలందరినీ ఒకే దగ్గర చూస్తుంటే ముచ్చటేస్తుంది. అది కూడా న్యూజిలాండ్ లో మన ఇండియన్ కల్చరల్ డ్రెస్ లో. స్టేజ్ అంతా కలకల్లాడిపోతుంది. బాగా ఫేమస్ సాంగ్ కి డాన్స్ చేసేస్తున్నారు అందరూ. పండుగంతా పిల్లలదే అండి. ఈ పిల్లలందరినీ చూసి మా బుడ్డోడు కూడా డాన్స్ చేస్తా అంటున్నాడు. స్టెప్స్ రాపైనా మేనేజ్ చేసిమని చెప్తున్నాను. కొత్త స్టెప్స్ క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇంతవరకు ఇంట్లో ఎప్పుడు డాన్స్ చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. పిల్లలందరినీ చూసి డాన్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మనోడికి. దాని తర్వాత యూత్ అందరూ కలిసి ఒక స్కిట్ చేశారు. గొప్ప కామెడీ ఉంటది, అందరూ నవ్వులే నవ్వులు. పిల్లలు ఆడుకుంటున్నారు కదా, ఆ సౌండ్ కి డైలాగ్స్ సరిగ్గా వినిపించట్లేదు వీడియోలో. మనోళ్ళు చాలా బాగా చేశారండి స్కిట్. ఆ తర్వాత లాటరీ తీసారండి, గెలిచిన వాళ్ళకి కూపన్ ఇచ్చారు. ఇదిగోండి ఈయనే గెలిచారు. లాటరీలో వస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఈ పండుగకి అందరూ రకరకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చారు. అన్ని ఐటమ్స్ టేస్ట్ చూసాము, చాలా చాలా బాగున్నాయి. కడుపు నిండిపోయింది దెబ్బతోటి. ఆ తర్వాత పిల్లలందరికీ కాలు నొప్పులు వచ్చేంత వరకు డాన్స్ చేస్తూనే ఉన్నారండి. న్యూజిలాండ్ లో ఇంత మంచిగా ఉగాది సెలబ్రేట్ చేసిన మన తెలుగు కమ్యూనిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఫ్యూచర్ లో ఇంకా చాలా ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ రోజుకి ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇంకొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు న్యూజిలాండ్ లో మీ తెలుగు అమ్మాయి. ఉంటాను.